సిక్స్త్ టాపిక్ బిగ్ ఇంపాక్ట్. కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు, కానీ ఆ కొబ్బరి చెట్లు కనుమరుగవుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చింది బిగ్ టీవీ. వారికి న్యాయం చేయాలని కోరింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం కదిలింది, అధికారులు రంగంలోకి దిగారు. మరి ఆ ప్రాంతానికి న్యాయం ఎలా చేయబోతున్నారు? ఇప్పటివరకు జరిగిందేంటి, ఇకపై జరగబోయేదేంటి? కోనసీమ అంటే కొబ్బరి చెట్లు, కానీ కేశనపల్లిలో ప్రస్తుతం కొబ్బరి చెట్లు కనుమరుగవుతున్నాయి. కారణం శంకర్ గుప్తం డ్రైన్. ఇదే అంశంపై బిగ్ టీవీ అనేక ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. సమస్యను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. ఇప్పుడు అక్కడి రైతుల ఆవేదన ప్రభుత్వానికి చేరింది. దీనికి ప్రతిఫలంగా కోనసీమలో కొబ్బరి రైతులకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. హైతాలజీ నిపుణుల బృందం సముద్రం నుంచి శంకరగుప్తం డ్రైన్ వెంట 24 కిలోమీటర్లు పర్యటించింది. డ్రైన్ కు ఇరువైపులా ఏటిగట్టు నిర్మించేందుకు 16 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు సమస్యను పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో అంచనా వేసేందుకు నిపుణుల బృందం రాజోలు చేరుకుని అధ్యయనం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆటుపోట్ల సమయంలో ఎంత వరద వస్తుంది, ఏటిగట్టు నిర్మిస్తే కోతకు గురికాకుండా ఏం చేయాలి, ప్రస్తుతమున్న అంచనాలతో ఏదైనా వ్యత్యాసముంటే పూర్తి నివేదిక సమర్పించాలని ఇంజనీరింగ్ నిపుణులకు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు జారీ చేశారు. నిజానికి ఇక్కడ వందల ఎకరాల్లో లక్షలాది చెట్లు ఇప్పుడు కనుమరుగయ్యాయి. ఇది కొబ్బరి రైతులకు మాత్రమే కాదు, ఈ కొబ్బరిపై ఆధారపడ్డ అనేక చిన్న చిన్న పరిశ్రమలకు శాపంగా మారింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడేందుకు అడుగులు పడుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు విజయవాడలో కూడా అధికారులు ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే ఈ ప్రాంతాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. నిజానికి ఈ సమస్యను పరిష్కరించండి అంటూ డిప్యూటీ సీఎంను ఎప్పటినుంచో విజ్ఞప్తి చేస్తున్నారు ఆ ప్రాంత రైతులు. మొత్తానికి వారి మొరను ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆలకించినట్లయింది.